నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ అన్మ్యూట్ చేసి అందరూ పలకండి ఒకేసారి. ఓకే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇన్వొకేషన్ ప్రేయర్స్ అనమాట. మనం భగవంతుడిని పిలుస్తున్నప్పుడు ఇన్వొకేషన్ ప్రేయర్స్ అనమాట. నేను మిమ్మల్ని ఇన్వోక్ చేద్దామని మీరు ఎవరు అన్మ్యూట్ చేయట్లు పలకట్లేదు. అఫ్ కోర్స్ ఇద్దరు ముగ్గురు పలుకుతున్నారులే. అంటే మీరు ఆన్లైన్లో ఉన్నారో లేదో కూడా నాకు డౌట్ అనమాట. ఆన్లైన్ క్లాస్ వల్ల ఇదే ప్రాబ్లం అనమాట. పేరు కనిపిస్తుంది, మనిషి ఉన్నారో లేదో తెలియదు. అది ఆఫ్లైన్ అయ్యి ఉంటే అందరు ఎదురు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా డౌట్స్ అడుగుతూ ఉంటారు. అది ఆఫ్లైన్ వల్ల అడ్వాంటేజ్. ఇక్కడ రీసెంట్గా నేను ఒక క్లాస్ ఇవ్వడానికి ఇక్కడ వెళ్ళినప్పుడు ఒక కాంగ్రిగేషన్ కమ్యూనిటీ అనమాట, ఒక 80-90 వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు అందరూ. వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఫస్ట్ టైం ఇచ్చాను అక్కడ వాళ్ళందరికీ క్లాసు. అది కొంచెం హిందీలో ట్రై చేసి ఇప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళందరూ ఆడ చూడగానే వాళ్ళందరూ ఎంత ఆధ్యాత్మికంగా, అంటే నేను హరినామం గురించి చెప్తున్నప్పుడైనా కానీ ఒక్కొక్కరు చాలా బాగా హరికృష్ణ మంత్రం జపించడం, కానీ అప్పటికప్పుడు అందరు చప్పట్లు కొట్టి ఏదో నేను వైష్ణవ గీతలు పాడుతున్నప్పుడు అందరు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయడం, కానీ అసలు నాకు అనిపించింది ఇది కదా మనకు కావాల్సింది, ఇది మన వైకుంఠ వైబ్రేషన్స్, ఇది మన గోలోక వైబ్రేషన్స్, ఈ ఎంతూజియాజం కావాలనిపించింది నాకు. ఆన్లైన్లో ఉన్నప్పుడు అంత ఫీల్ రాదనమాట. ఆన్లైన్లో ఉన్నప్పుడు ఉంటుంది మనది, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అది ఆధ్యాత్మికమే, కానీ ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఎనర్జీ వేరు. సో ఇవాళ మనము భాగవతం కథలు పార్ట్ 2 మనం ఒకసారి పరీక్షిత్ మహారాజు గురించి చెప్పుకున్నాం. అయితే అక్కడి నుంచి మనం బ్యాక్ వచ్చి ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీ అందరికీ తెలుసా భాగవతంలో ఎన్ని స్కందాలు ఉంటాయో? 12 స్కందాలు ప్రభుజీ. వెరీ గుడ్, 12 స్కందాలు. అందరు కన్ఫర్మ్ అయినా భాగవతంలో 12 స్కందాలు ఉంటాయని? చాలా మంది అంటారు దశమ స్కందం, 10 స్కందాలే ఉంటాయి అంటారు. అఫ్ కోర్స్ 10వ క్యాంటో అనేది చాలా అన్నిటికీ ఎసెన్స్. ఆ క్యాంటో అనేది 10వ స్కందం అనేది 12 స్కందాలు ఉంటాయి, అంటే 12 క్యాంటోస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్ రాజేష్ ప్రభు, 12 ఉంటాయి, కరెక్ట్. మరి మీకు ఇంకొక ప్రశ్న, భగవంతుడి యొక్క అంటే భాగవతం యొక్క ఏ స్కందంలో భగవంతుడి యొక్క డైరెక్ట్ లీలల గురించి వర్ణించబడతాయి? దశమస్కందం. పదో స్కందంలో దశమ స్కందం, కరెక్ట్. జననం ఉంటుంది. ఎస్, 10వ స్కందంలో భగవంతుడి యొక్క అంటే ఇంకా భగవంతుడు ఆవిర్భవిస్తాడు, భగవంతుడి యొక్క లీలలు అన్నీ ఉంటాయి అనమాట 10వ స్కందం. అంటే చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా 10వ స్కందానికి జంప్ అయిపోయి భగవంతుడి గురించి మేము అన్ని లీలలని తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క అవన్నీ రాసలీలలు అవన్నీ చూడాలి, అవన్నీ తెలుసుకోవాలి అంటారు. బయట ఉన్న చాలా మంది కూడా మీ కృష్ణుడు ఏంటి, మొన్న నేను ట్రైన్లో వచ్చేటప్పుడు ఒక ఆయన అంటున్నారు, ఏమంటున్నారంటే నన్ను ధృతి కుర్తలో చూసి, ప్రభుజీ మీరు హరే కృష్ణ హరే రామే కదా అంటే, అవును ప్రభు మేము ఇస్కాన్ హరే కృష్ణ హరే రామ అంటే, ప్రభుజీ మీతో మాట్లాడొచ్చా అంటే, నేను వేరే పనులు వెళ్తున్నాడు, సరే నేను ఎంతో ఎంతూజియాజంగా అడుగుతున్నాడు కదా అని సరే కూర్చున్నాను అక్కడ. కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడుతున్నారు, ప్రభుజీ ఈ ప్రపంచమంతా మాయే. ఆహా, అలాగా అన్నాను. సరే సరే అంటే మరి మరి మీకు మాయని ఎలా తెలిసిందంటే, ప్రపంచమంతా మాయే కానీ ఒకటి మాత్రమే సత్యం. సత్యమా? ఏంటా సత్యం అన్నాను. ఆకలి అన్నాడు. ఆకలా? నేనండి ఆకలి ఎలా సత్యం అండి అన్నాను. మరి ఆకలి మనకు తెలియకుండానే వస్తుంది కదా, కాబట్టి మన చేతిలో లేదు, అదే సత్యం అన్నారు. సరే నేను ఆయన అడిగాను, మరి ఆకలి ఎలా వస్తుంది అన్నాను. ఆకలి ఎలా వస్తుందంటే మనకు బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అందువల్ల ఆకలి వస్తుందని. మరి వాటి వల్ల అది వస్తుందంటే అవి వాటికన్నా గొప్ప అయ్యి ఉండాలి కదా అన్న. కరెక్టే. మరి అది సత్యం కదంటే అది కరెక్ట్. మరి కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు. ఈ బాడీ నుంచి వస్తాయి అన్నాడు. మరి బాడీ ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ప్రకృతి నుంచి వచ్చింది అన్నాడు. మరి ఆ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. భగవంతుడి నుంచి వచ్చింది అన్నాడు. అది కరెక్ట్, భగవంతుడు మాత్రమే సత్యం అన్నాను. అప్పుడు అతను ఒక్కసారిగా కరెక్టే సో భగవంతుడు సత్యం. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, జనరల్గా మన యొక్క ఊహాగానాలతోటి
ఎంతో మన మైండ్‌ని స్పెక్యులేట్ చేసి, అది కరెక్టే, ఇది కరెక్టే, అదేనా, ఇదేనా అలా అలా అనుకుంటూ భగవంతుడిని మన కన్సెప్షన్‌లో ఫిట్ చేస్తామండి. భగవంతుడు భాగవతంలో ఏం చెప్పాడో దాన్ని పట్టించుకోం. భగవంతుడు ఏం చేస్తాం, నేనిలా అనుకుంటున్నాను కాబట్టి భగవంతుడు ఇంతే. ఇంకా ఇంకా తనేమన్నాడంటే, "నేను రీసెంట్‌గా శ్రీరాముడి నుంచి శ్రీకృష్ణుడికి షిఫ్ట్ అయ్యానండి" అన్నాడు. హ్మ్. బాలకృష్ణ నుంచి చిరంజీవి షిఫ్ట్ అవుతారు. చిరంజీవి నుంచి నాగార్జున షిఫ్ట్ అవ్వడం విన్నాను. ఇలా శ్రీరాముడి నుంచి కృష్ణుడికి షిఫ్ట్ అవ్వడం ఏంటండి ఫస్ట్ టైమ్ వింటున్నానండి అన్నాను. అంటే ఆయనుండి అన్నారు, "అలా కాదండి. శ్రీరాముడేమో ఆయన ఏకపత్ని వ్రతుడు. ఆయన మర్యాద పురుషోత్తముడు అన్నీ తెలుసు ఆయనకి బానే బానే చెప్పాడు నీట్‌గా. కాబట్టి నాలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి? నేను చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్టు, రన్నింగ్ రేస్‌లో ఫస్టు, చెస్ చాంపియను, ఆ తర్వాత జాబ్‌లో ఫస్టు, ఆ తర్వాత మనీ ఎర్నింగ్‌లో ఫస్టు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి నాలో. కృష్ణుడు కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి నేను కృష్ణుడి ఫ్యాన్ ఇప్పుడన్నారు. ఆయన చూస్తేనేమో 35 ఏళ్ళు ఉన్నాయి. ఆయన గట్టిగా దండించి చెప్దామంటేనేమో సరే అని ఇంత ఉత్సాహంగా ఉన్నాడనుకున్నాను. అప్పుడు నేను ఆయనకి చెప్పాను. అలా కాదండి. ఇప్పుడు మనకు బాలకృష్ణ ఉన్నాడు. ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆయనకి సినిమాలు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కదా అన్నట్టుగాని. బాలకృష్ణ ఉంటే, బాలకృష్ణ 'సమరసింహారెడ్డి' మూవీలో ఉన్నాడు. ఆ తర్వాత అదే బాలకృష్ణ 'నరసింహనాయుడు' మూవీలో ఉన్నాడు. రీసెంట్‌గా ఇవి సినిమాలొచ్చాయి. నాకంత గుర్తు రావట్లేదు. రీసెంట్‌గా వచ్చిన సినిమాలు. చిన్నప్పుడు చూసిన సినిమాలివి. బాలకృష్ణ 'సమరసింహారెడ్డి' మూవీలో చాలా మందికి నాకు 'సమరసింహారెడ్డి బాలకృష్ణ' అంటే ఇష్టం. కొంతమంది నాకు 'నరసింహారెడ్డి బాలకృష్ణ' అంటే ఇష్టం. మరి అలాంటప్పుడు మీరు 'సమరసింహారెడ్డి' ఆయన వేరు, 'నరసింహారెడ్డి' ఆయన వేరు అంటే అలా అలా అంటామా? అలా అనం కదా! బాలకృష్ణ ఒక్కడే. కాకపోతే ఆయన ఈ క్యారెక్టర్‌లో ఉన్నాడు. కొంతమందికి ఆ క్యారెక్టర్ ఇష్టం. కొంతమందికి ఈ క్యారెక్టర్ ఇష్టం. అప్పుడు ఆయనకి చెప్పాను. "ఏతేచ అంశ కళా పుంష కృష్ణాస్తు భగవాన్ స్వయం." అంటే ఉన్నటువంటి అంశ కళా పుంష భగవంతుడి యొక్క అంశలలో, ఆ అంశల నుంచి వచ్చిన అంశలలో, వచ్చినటువంటి అన్ని అవతారాలలో, అన్ని అవతారాలు కూడా కృష్ణ అవతారం నుంచి వస్తాయి. "ఏతేచ అంశ కళా పుంష కృష్ణాస్తు భగవాన్ స్వయం." కృష్ణుడు స్వయం భగవానుడు అని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు అది ఎలా అంటానంటే, ఇప్పుడు నేను చెప్పాను గాని ఉదాహరణ ఇదేనండి. ఇప్పుడు ఒకే బాలకృష్ణ 'సమరసింహారెడ్డిలో' ఉన్నప్పుడు, ఒకే బాలకృష్ణ 'నరసింహనాయుడులో' ఉన్నప్పుడు, ఒకే బాలకృష్ణ ఆహ్, ఇంకేదో సినిమాలో ఉన్నప్పుడు, అన్ని సినిమాల్లో ఉన్నప్పుడు మరి కృష్ణుడు రామావతారంలో, బుద్ధవతారంలో ఇన్ని అవతారాలు రాకూడదా కృష్ణుడు? రావచ్చు. కాకపోతే తేడా ఏంటంటే, మన హీరో వస్తే ఒక్కసారి ఒక సినిమాలోనే వస్తాడు. అన్ని సినిమాలు ఒకేసారి రాలేడు. అదే కృష్ణుడొస్తే అన్ని చోట్లకి ఒకేసారి రాగలుగుతాడు. 16,000 మంది భార్యలు. 16,000 మంది భార్యలంటే ఎవరన్నా చేసుకుంటే అందరి భార్యలతో ఒకేసారి ఉండలేరు. కానీ కృష్ణుడు 16,000 లాగా విడిపోయి అందరితో ఒకేసారి వెళ్తాడు. అందరి దగ్గరికి ఒకేసారి వెళ్లి అందరిని ఒకేసారి వాళ్ళతో ఉంటే చాలా వాళ్ళందరూ ఆనందపడుతూ ఉంటాడు కృష్ణుడు. మరి ఎవరైనా ఉండగలుగుతారా అలాగా? ఎవరు ఉండలేరు. ఎవరైనా ఏమంటే మీ కృష్ణుడికి 16,000 మంది భార్యలు. చూడండి అసలు అలా ఉంటారా? అలా ఒకరిని చేసుకోవాలి అంటే అప్పుడు అరే! దేవుడు ఎంతమందిని చేసుకుంటాడు. ఇప్పుడు 16,000 మంది నాకు ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ఏమొచ్చిందంటే 16,000 మంది భార్యలంటే నేనేం ఆలోచించానంటే ఫస్ట్ వినగానే 16,000 నేను ఫస్ట్ చిన్నప్పుడు విన్నప్పుడు 16,000 మంది ఎందుకు? 16,000 కోట్ల మందైనా ఉండొచ్చు కదా! భగవంతుడు ప్రపంచమంతా ఆయనదే. ఎంతమంది నేను చేసుకోవచ్చు అని డౌటొచ్చింది. కానీ చాలామంది నాకు ఆశ్చర్యం వేసింది తర్వాత. అరే! భగవంతుడు ఏదైనా చేయగలుగుతాడు. 16,000 మందిని ఎందుకు చేసుకోవాలని క్వెషన్ ఏసుకునే అర్హత మనకెక్కడుంది అసలకి? అసలు మనకు లేదా అర్హత కూడా అడిగే అర్హత కూడా. హ్మ్. తర్వాత నేను భాగవతం చదివినప్పుడు నాకు అర్థమైందండి. అది ఎంత గొప్ప పని చేశారు కృష్ణుడని. అసలు కృష్ణుడు భగవంతుడి యొక్క కరుణా శక్తి ఏంటేంటో అర్థమైపోద్దండి. వాళ్ళందరూ మహామహారాణులు ఆ రాక్షసులు వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో పెడితే, ఇంకా వాళ్ళని ఒక్కసారి ఎవరైనా తీసుకెళ్ళిపోతే, ఇంకా వాళ్ళని బహిష్కరిస్తారనమాట. ఆ రోజుల సిస్టమ్ అలా ఉండేది. ఇంకా ఆడవాళ్ళు ఎందుకు పనికిరారు వాళ్ళింకా. మళ్ళీ ఎలో చేయరు. వాళ్ళ యొక్క కులంలోకి కానీ, వాళ్ళకి ఇంట్లోకి కానీ. అలాంటి వాళ్ళని కృష్ణుడు క్షత్రియ స్పిరిట్‌గా ఉండి, వాళ్ళని భార్యలుగా స్వీకరించారు. ఇంక మేము ఎక్కడికి వెళ్లి మీ శరణు తీసుకుంటాము అంటే, అలాంటి వాళ్ళని కృష్ణుడు. భగవంతుడు. ఆయన తలుచుకుంటే 16,00,00,000 మందిని చేసుకోగలుగుతారు. అంతమందిని కూడా పోషించే శక్తి ఆయనకుంది. అన్ని భాగాలు విభజించుకెళ్ళే శక్తి కూడా. హ్మ్. ఇంకా గొప్పగా చెప్పాలంటే చాలామంది భాగవతంలో కృష్ణుడు చేసినటువంటి రాసలీలను ప్రశ్నిస్తారు. 7 ఏళ్ల వయసులో 7 రోజులు 7 పగలు చిటికిన వేలులో గోవర్ధన్ గిరిని ఇలా ఎత్తాడు. దాన్నెవరు పట్టించుకోరు. దాన్నెవరేమనరు. అంటే తనకు కావాల్సింది తనకి ఎంజాయ్‌మెంట్ కావాల్సింది కృష్ణుడిలో కనిపిస్తే అది కూడా మేము చేస్తాం. మరి కృష్ణుడు ఇవి కూడా చేశాడు కదా! సరే కృష్ణుడు కొండనెత్తాడు 7 రోజులు 7 పగలు. నువ్వు అట్‌లీస్ట్ ఒక చిన్న టేబుల్‌నెత్తు. ఒక గంట సేపు. ఒక చిటికెన వేలు మీద లేదా ఒక చెయ్యి మీద అయినా గాని. మనకంత శక్తి లేదండి. కాబట్టి మనకు భగవంతుడు చెప్పిన వాటిని అనుసరించడమే మనం చేయాల్సింది.
అంతేగాని అనుకరించడం కాదు. అనుకరణ, అనుసరణ అని శాస్త్రంలో 2 ఉంటాయండి. అనుకరణ అంటే భగవంతుడు ఏది చేసి నేనది చేయడం. ఆ! చాలామంది అంటారు శివుడు గంజాయి తాగుతున్నారు. నేను కూడా గంజాయి తాగుతున్నాను అని. అసలు శివుడు గంజాయి తాగరు. అలా తాగుతున్నాడని మనం అలా ఒక ఫోటోలు చిత్రీకరించి అలా చేసిందే మనం. వైష్ణవానాం యథా శంభో ఒక వైష్ణవుడండి. వైష్ణవులకు ఉత్తమమైనటువంటి శివుడు. మనకున్నటువంటి మెంటల్ కంకాక్షన్స్ తోటి ఎంతవరకు దిగజారుతున్నామో మనకే అర్థమవుతుంది. హ్మ్. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే భగవంతుడి యొక్క స్వీట్ పాస్ట్ టైమ్స్ ఆ మాధుర్యమైనటువంటి ఆ లీలలు ఎంటర్ అయ్యే ముందు భాగవతంలో ఉన్నటువంటి మొదటి 9 స్కందాలు ఏవైతే ఉన్నాయో వాటిని తరువుగా చదివిన తర్వాతే 10వ స్కందం అర్థమవుతుంది. ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఉంటుంది. బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద స్వీట్నెస్ పాస్ట్ టైమ్స్ ఆఫ్ కృష్ణ వన్ షుడ్ నో గ్రేట్నెస్ ఆఫ్ కృష్ణ. అంటే బిఫోర్ నోయింగ్ ద స్వీట్నెస్ ఆఫ్ కృష్ణ ఫస్ట్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ కృష్ణ. అంటే భగవంతుడి యొక్క మాధుర్యాన్ని నువ్వు తెలుసుకునే ముందు భగవంతుడి యొక్క గొప్పతనం నువ్వు అర్థం చేసుకో. అప్పుడు భగవంతుడి యొక్క మాధుర్య ఏంటంటే మనకు అర్థమవుతుంది. ఆ ఉదాహరణకి యశోదమ్మాయి కర్ర పట్టుకొని కృష్ణుడి వెంట పరిగెడుతుంది, కృష్ణుడు పరిగెడుతున్నారు, అసలు భగవంతుడేనా అనిపించింది అందరికీ. ఒకసారి ఆ బలరాముడు వెనకొస్తుంటారు. ఆ లోపల చూస్తారనమాట. యశోదమ్మ కృష్ణుడిని ఇలా చెవి పట్టుకొని, "ఎందుకు మట్టి తింటున్నావు? ఎందుకు నువ్వు అల్లరి చేస్తున్నావు?" ఇలా 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 బెదిరిస్తున్నప్పుడు బలరాముడు వస్తాడు. బలరాముడొచ్చి, "అమ్మయ్యా! నువ్వు ఎవరిని కొడుతున్నావో తెలుసా? అతను సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. అతను దేవాది దేవుడు. అతడు రామావతారంలాగా వచ్చారు. అతను బుద్ధ అవతారంలాగా వచ్చారు. అతను పరశురాముడు అవతారంలాగా వచ్చారు. అలాంటి ఆయన్ని పట్టుకొని నువ్వు ఇలా అంటావా? నువ్వెవరు? నేను లక్ష్మణుడిలాగా వచ్చాను. నేను లక్ష్మణుడిలాగా వచ్చాను." అంటే అప్పుడు యశోదమ్మయ్య ఉంటుంది, "అన్ని అవతారాలు నా ఇంట్లోనే వచ్చాయా?" అని చెప్పి కృష్ణుడిని మళ్ళీ కొట్టడం మొదలుపెడుతుంది. అంటే చూడండి, భక్తులకి యోగమాయ కవర్ చేసిద్ది. అంటే వాళ్ళు ఎలా అంటారంటే, కృష్ణుడిని భగవంతుడిలాగా చూడలేరనమాట వాళ్ళు. కృష్ణుడిని ఎలా చూస్తారంటే, మా బిడ్డలాగా ఎంతమందని చెప్పని. అరే కృష్ణుడు హ్మ్ 7 రోజులు 7 పగలు ఇలా చిటికెన వేళ పెడుతున్నారంటే వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? కృష్ణుడు ఒక్కడే కష్టపడుతున్నారు. మనం కూడా కృష్ణుడికి గెలుపు చేద్దాం అని చెప్పి వాళ్ళు కాటి ఇలా పెడతారు. కాటి అంటే ఒక కర్రలు. ఒక పర్వతం కింద, గోవర్ధన పర్వతం కింద. వాళ్ళు పెట్టే కర్రలు ఏమాత్రం ఆపుతాయండి ఆ కొండని. చూడండి వాళ్ళు ఏ భావంలో ఉన్నారో చూడండి అసలకి. కృష్ణుడిని కష్టపెట్టకూడదు. భగవంతుడిని కష్టపెట్టకూడదు. వాళ్ళు భగవంతుడిని చూడట్లేదు కృష్ణుడిని. అదెలా అంటే మావారు, మావాడు, మా ఊరివాడు, మా ఇంటివాడు, మా బిడ్డ అన్న ప్రేమతో చూస్తున్నారు. ఆ ప్రేమ యోగమాయతో కవరప్ అయిపోయి వాళ్ళ ప్రేమతో వాళ్ళు భగవంతుడని చూడట్లేదు. మనము అహంకారంతో మనకుండి ఆయన భగవంతులో మనం గుర్తించలేకపోతున్నాం. ఎంత పెద్ద తేడానో చూడండి. యశోదమ్మయ్య తను భగవంతుడిని గుర్తించేటట్టు కృష్ణుడిని, మనము భగవంతుడిని గుర్తించట్లేదు. యశోదమ్మయ్య వాళ్ళు బృందావన వాసులు, వ్రజవాసులు గుర్తించకూడదంటే వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయి, మనం గుర్తించలేదంటే మనకు అహంకారం ఎక్కువైపోయి. సో, కాబట్టి అందుకే కృష్ణుడు అప్పుడప్పుడు చాలా బాధపడతాడు. నన్నెవరు భగవంతుడిగా గుర్తించట్లేదు. నేను భగవద్గీతలో డైరెక్ట్‌గా వచ్చి నేను దేవాది దేవుడు అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే అని నేను వచ్చినాక నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదని. అందుకే కాబోలేము కృష్ణుడు నరసింహావతారాలు అన్ని సార్లు వచ్చి ప్రూవ్ చేసుకుంటాడు నేనే భగవంతుడిని అని. ఎక్కడో అడపాదడప మంచి భక్తులు వాటిని గుర్తించి భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకొని, భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకొని, భగవంతుడి యొక్క కృపను పొందుతారు. లేదంటే మనకు ఈ కలియుగంలో ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికి కూడా మనం ఎప్పుడు నిద్రావస్థలోనే ఉంటామండి. ఎలాంటి నిద్రావస్థ అంటే ఇదిగో ఇవాళ రోజు నిద్ర లేచామా, ఇవాళ రోజు ఏదో ఒకటి పని చేసామా, సంపాదించుకున్నామా, తిన్నామా, పడుకున్నామా. ఏదో రోజు అయిపోయింది అంతే. ఏదో ఒక రోజు ఈ దేహం కూడా పోతుంది. ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు పోతామో తెలియదు. అలాగే మన జీవితాలు వెళ్ళిపోతాయండి. ఇలాంటి కలియుగ ప్రభావాన్ని చూసి నైమిషారణ్య సేజస్, నైమిషారణ్య ఋషులు, నైమిషారణ్యంలో శనక అంటే వాళ్ళ ఋషులందరికీ శనకాది ఋషులు అంటే ఒక హెడ్ అన్నమాట. ఆ శనక ఋషులు ఆ హెడ్ శనక ఋషితో ఉంటూ మిగిలిన ఋషులందరూ కలిసి ఆ నైమిషారణ్య అడవిలోకి వెళ్ళి 1000 ఏళ్ల యాగం చెయ్యడానికి పూనుకుంటారండి. 1000 ఏళ్ల యాగం. మరి ఎవరైనా పూనుకుంటారా? కలియుగ ప్రజల కోసం. కలియుగ ప్రజల కోసం 1000 ఏళ్ల యాగం చేసి కృష్ణుడిని ఆనందపరిస్తే ఆ కృష్ణుడు ఆనందంతో తరించి ఇక్కడున్న కలియుగ ప్రజలకి ఏదైనా మంచి చేస్తాడు, వాళ్ళకి ఏదైనా భక్తినిస్తాడు, వాళ్ళని తిరిగి మళ్ళీ వైకుంఠ గోలోకధాములు తీసుకెళ్తాడు, ఏ భౌతిక ప్రపంచంలో వాళ్ళని ఉంచడు అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు బలమైన కోరికతోటి ఆ ఋషులు నైమిషారణ్యానికి వెళ్తారండి. వెళ్ళి 1000 ఏళ్ల తపస్సు చేయడానికి కూర్చుంటారు. కానీ ఈ కలియుగానికి కావాల్సింది 1000 ఏళ్ల యజ్ఞాలు కాదండి. ఈ కలియుగానికి కావాల్సింది ఏంటి? ఏ యజ్ఞం కావాలి? ఎవరైనా చెప్తారా? ఈ కలియుగానికి చేయాల్సిన యజ్ఞం ఏంటో?
హరినామ సంకీర్తనం. హరినామ సంకీర్తన యజ్ఞం. సంకీర్తన యజ్ఞం. సంకీర్తనం అంటే కీర్తనం అంటే కీర్తించడం. సంకీర్తనం అంటే అందరూ ముక్త సంఘం అందరూ కీర్తించడం. ఎవరిని కీర్తించాలి? భగవంతుడిని, కృష్ణుణ్ణి. ఆ భగవంతుడిని కీర్తించడమే నిజమైనటువంటి సంకీర్తన యజ్ఞం. కరెక్ట్. హరినామం. సో భగవంతుడి యొక్క నామాలని, భగవంతుడి యొక్క గుణాలని, భగవంతుడి యొక్క లీలని, వీటిని కీర్తిస్తూ ఉండడమే నిజమైన సంకీర్తన యజ్ఞం. అది తెలుసుకున్నటువంటి వారు అక్కడ 1000 ఏళ్ల యాగం చేయాలనుకుంటున్న వాళ్ళు సడన్ గా సూత గోస్వామిని చూసి, సూత గోస్వామిని ఇన్వైట్ చేసి, సూత గోస్వామిని అక్కడ ఆసనం వేసి కూర్చోపెట్టి, సూత గోస్వామి దగ్గర వింటారు. ఇప్పుడు మాకు నిజమైన ప్రతిఫలం పొందబోతున్నాం. ఏంటి? భగవంతుడి గురించి నీ ద్వారా వింటాం. ఎందుకు నీ ద్వారా వింటాం? నువ్వు ప్రాపర్ సాంప్రదాయంలో వస్తుండవు. శుకదేవ గోస్వామి తను పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నప్పుడు ఈ భాగవతం మొత్తాన్ని నువ్వు కూడా అక్కడ ఉన్నావు, నువ్వు విన్నావు కంప్లీట్గా. నువ్వు గురువు గారికి మంచి సేవ చేయడం వల్ల నీకు ఆ జ్ఞానం మొత్తం ఇచ్చారు. ఇప్పుడు నువ్వు మాకు ఎదురుగా వచ్చావు. మేమేదో 1000 ఏళ్ల యాగం చేయడానికి వచ్చాం, కానీ నిజమైనటువంటి కలియుగానికి భగవంతుడి గురించి వినడమే అదే నిజమైనటువంటి యజ్ఞం. దీని ద్వారా మేము బెనిఫిట్ పొందుతాము, ఇది విన్నవారు బెనిఫిట్ పొందుతారు. ఆ తర్వాత ఫ్యూచర్ జనరేషన్లు ఈ భాగవతాన్ని తెలుసుకున్న వారు, ఈ భాగవతాన్ని పఠించిన వారు, వాళ్ళందరూ బెనిఫిట్ పొందుతారు. దయచేసి ఈ కలియుగ ప్రజలకి అవసరమైనటువంటి నిజమైన తరుణోపాయం, నిజమైనటువంటి బెస్ట్ మార్గం, నిజమైనటువంటి లబ్ధి పొందేటువంటి మార్గం ఏదన్నా ఉందా? దయచేసి చెప్పండి అని మనందరి కోసం అడుగుతారు. వాళ్ళు అంటారు, ఇంకో మాట అంటారు, ఈ కలియుగ ప్రజలు అనేవారు ఎక్కువ కాలం బతకరండి. ప్రాయేణ అల్పాయుష సభ్య కలౌ అస్మిన్ యుగే జనం మంద సుమంద మతయో మంద భాగ్యాహి ఉపద్రుత. అంటే ప్రాయేణ అల్ప ఆయుష సభ్య అంటే దాని అర్థం ఏంటంటే ఈ అల్ప ఆయుషం అంటే ఈ రోజులు ఎవరన్నా 1000 ఏళ్ళు బతుకుతుంటారా అండి? 100 ఏళ్ళు బతుకుతున్నారా? మనకేమైనా ఆయుష్ 1000 ఏళ్ళు ఉందా? 100 ఏళ్ళు ఉందా? కనీసం ఎవరైనా గట్టిగా చెప్తారా నాకు 70 ఏళ్ళు ఆయుష్ ఉందని? 60 ఏళ్ళు ఆయుష్ ఉంది గట్టిగా ఎవరైనా చెప్తారా? యావరేజ్గా 60-70 ఏళ్ళు బతికినా కానీ నేను 60-70 ఏళ్ళు గట్టిగా బతుకుతానని చెప్పడానికి కూడా లేదు ఈ రోజుల్లో. ఎందుకు? టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల. ఏ టెక్నాలజీ మనల్ని తిరిగి అటాక్ చేసేదో మనకు అర్థం కాదు. హై స్పీడ్ బస్సుల్లో కానీ, పైన హై వోల్టేజ్ పవర్ లైన్స్ కానీ, హై స్పైసీ ఫుడ్ ఐటమ్స్ కానీ, ఎవ్రీథింగ్ హై స్పీడ్ అండ్ ఎవ్రీథింగ్ హై హై రేంజ్ ఉంది. చావు కూడా హై రేంజ్. హార్ట్ అటాక్స్ రావడం. రీసెంట్గా చాలా వీడియోస్ నేను కొంతమంది వాట్సాప్ స్టేటస్లో పెడుతుంటే చూశాను. అదేందో ఫోన్లో కరెక్ట్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు స్విచ్ ఆఫ్ అయిపోతున్నారు. సడన్ అప్పటికి కరెక్ట్ చూస్తూనే ఉంటారు వాళ్ళు అక్కడ. అందరూ ఉంటారు. అందరూ అప్పటి వరకు అసలు ఎవ్వరు అనుకోరు కూడా అనుకోరు. ఈ మనిషి ఇలా అయిపోతారా అండి? అదేదో బటన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా స్విచ్ ఆఫ్ అయినట్టు పడిపోతున్నారు మనుషులు. ఇంకా చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో మనం అనుకోవచ్చు దేనికోసం పరిగెడుతున్నాం, ఎవరి కోసం పరిగెడుతున్నాం అని. కరెక్ట్ ఈ క్వశ్చన్ చాలా మందికి వచ్చేది, కానీ అది శ్మశాన వైరాగ్యంగా మారిపోద్ది. శ్మశాన వైరాగ్యం అంటే తెలుసా? వైరాగ్యంలో చాలా రకాలు ఉన్నాయండి. అందులో ఒక 6 రకాలు ఉన్నాయి. అందులో శ్మశాన వైరాగ్యం కూడా ఉంటుంది. శ్మశాన వైరాగ్యం అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళని మోస్తూ కానీ వెనక వెళ్తూ కానీ కాకిడానికి వెళ్తారు. ఏముంది జీవితం? చూడండి, ఎంతో సంపాదించాడు, ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేదు. ఏముంది చెప్పి జీవితం? రేపు మన పరిస్థితి కూడా అంతే. ఏదో వచ్చాము, తర్వాత వెళ్ళిపోవాలి. ఇలాంటి వైరాగ్య భావాలని చెప్తారు. ఆహా ఓహో అనిపించుదా వింటున్నప్పుడు, కరెక్టే కదా అని. ఆ ఆ బరిల గ్రౌండ్ బయటకు వచ్చి రాగానే ఫోన్ పెట్టుకొని తను ఒక 100 రూపాయలు తక్కువ తీసుకున్నాడు, మనము ఒక 200 రూపాయలకి మళ్ళీ రేపు బిల్లు వేయాలి. ఓకే, ఒక నిమిషం. హరే కృష్ణ. మా పేరెంట్స్ వచ్చారు, సో వాళ్ళందరూ ఇక్కడ ఫామ్ అంతా చూస్తున్నారు నీట్గా. సో చూపించండి ప్రభుజీ. హరే కృష్ణ. వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు, ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నారు. సో మీరు కూడా రండి, ఫామ్కి ఇక్కడ వచ్చి విజిట్ చేయండి ఎప్పుడన్నా. ఓకే, మీరు అందరూ అనుకుంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ట్రైన్ టికెట్స్ అన్ని బుక్ చేసుకొని ఇక్కడికి అరేంజ్ చేసుకోవచ్చు ముంబై వస్తే. సో శ్మశాన వైరాగ్యం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ.
అదే దాని గురించి చెప్తున్నారు, శ్మశాన వైరాగ్యం గురించి. శ్మశాన వైరాగ్యం చూడండి. శ్మశాన వైరాగ్యంలో వాళ్ళు వస్తారు, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు. 200 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు, మాకు కమిషన్ కావాలి, ప్రాఫిట్ కావాలి, ల్యాండ్ మాకే కావాలి, ఇల్లు మాకే కావాలి, ఇలాంటివన్నీ వాటిలో పడిపోయి ఆ వైరాగ్యం కాస్త గాలికి ఇచ్చేస్తారు అనమాట. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైరాగ్య భక్తి నిజభక్తి యోగం. నిజమైన వైరాగ్యం అంటే ఏంటంటే, తనకున్నటువంటి దేనినైనా కానీ తన స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా భగవంతుడి సేవని, ఆ భగవంతుడిని 10 మందిని పంచడం కోసం ఉపయోగిస్తాడు. అది నిజమైనటువంటి వైరాగ్యం అండి. అంటే నా దగ్గర కారు ఉంది, నేను కారునే వాడను అని కొంతమంది పక్కన పెడతారు. అది ఒక పెండులో ఉందంటే పూర్తిగా త్యాగం, నాకేం వద్దు అని. అలాంటి వాడు ఏం చేస్తారు తెలుసా? త్యాగం చేసి లైఫ్ అంతా డ్రై ఉందండి, లైఫ్ అంతా ఎండిపోయినట్టుంది, కాస్త మళ్ళీ ఎంజాయ్ చేయాలి, మళ్ళీ కారు దగ్గరకు వస్తాడు. అలాంటి వాళ్ళు కూడా పెండులం ఒకవైపు వెళ్తే మళ్ళీ కిందికి వచ్చింది, స్టేబుల్గా ఉండలేదు. ఇంకొకరు ఉంటారు, వాళ్ళు ఉన్న ప్రతిదీ మా కోసం ఎంజాయ్ చేస్తాం అంటారు. వాళ్ళు భోగి. త్యాగం, భోగం. భోగం అంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళకి బోర్ కొట్టుద్ది, ఇంకొద్దు నేను ఎంజాయ్ చేయలేనంటారు. మళ్ళీ కొంత సమయం ఆగిన తర్వాత వాళ్ళు వస్తారు, అరే మళ్ళీ ఎంజాయ్ చేయాలనిపిస్తుందని. అంటే ఒక పెండులానికి ఒకవైపు త్యాగం, ఒకవైపు భోగం. ఈ భోగ త్యాగాల మధ్య కొట్టుమిట్టాడుతుంటుంది మన జీవితం. ఒకసారి వద్దనుకొని, ఒకసారి కావాలనుకొని, ఒకసారి వద్దనుకొని, ఒకసారి కావాలనుకొని. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, జాగ్రత్తగా మన మనసు కేంద్రీకరిస్తే, అరే నా మనసు నన్ను ఎన్ని విధాలుగా ఆటాడిస్తుంది, ఒక చోట కుదుటుగా ఉంచకుండా ఒకసారి త్యాగం చేయమంటుంది, ఒకసారి భోగం చేయమంటుంది, ఒకసారి అటు మూవ్ చేస్తుంది నన్ను. నేను మాత్రం నా జీవితం మొత్తం ఇలా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీతలు కూడా చెప్తారు. ఏమని చెప్తారంటే, యుక్తాహార విహారస్య, ప్రతిదీ రెగ్యులేటెడ్గా, మరీ త్యాగం కాదు, మరీ భోగం కాదు. ఈ బాడీని మెయింటైన్ చేసుకోవడం కోసం ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తూ, మన దృష్టి, మన బుద్ధి, మన చేతన మొత్తం భగవంతుని కేంద్రీకరిస్తూ ఉండాలి. ఏ విధంగా? హరినామాన్ని జపిస్తూ, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ, ఇలాంటి భాగవత కథలు వింటూ, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి మన జీవితంలో. ప్రాయేణ అల్పాయుష సభ్య. అప్పుడు మనం కొంతకాలం బతికినా కానీ, పరీక్షిత్ మహారాజు 7 రోజుల టైం ఉంటుంది. ఆ తర్వాత ఒక తక్షక పాము వచ్చి కాటేస్తుంది, అతను వెళ్ళిపోతాడు, బాడీని వదిలిపెట్టాలి. 7 రోజులు తన జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి, భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క వింటూ. అతను కేవలం భగవంతుడి గురించి వింటూనే పర్ఫెక్ట్ చేసుకున్నాడు. కానీ శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఫస్ట్ రోజు ఎదురుగా వచ్చి కూర్చున్నప్పుడు, తన జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకోవడానికి నీకు 7 రోజుల టైం ఉంది నువ్వు తక్కువ అనుకుంటావేమో, కాదు. ఖట్వాంగ మహారాజు ఒక్క ముహూర్తం టైంలో తన జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకున్నాడు. తను స్వర్గలోకంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ రాక్షసులను ఓడించి ఇంద్రాది దేవతలందరికీ బాగా సహాయం చేసినప్పుడు వాళ్ళందరూ వరం అడుగుతాం అంటే, అప్పుడు ఖట్వాంగ మహారాజు ఒక వరాన్ని వాళ్ళు అడుగుతాడు. సరే, ఆ వరం ఏంటంటే, నాకు ఇంకెంత టైం మిగులుద్ది నా జీవితానికి అంటే, అయ్యో నీకు ఒక ముహూర్తమే టైం ఉంది. ఒక ముహూర్తం అంటే 45 నిమిషాలు. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి భూలోకం వచ్చేస్తాడు. కంటిన్యూస్గా కృష్ణ నామాన్ని స్మరిస్తూ, కృష్ణుడి యొక్క గురిలో ఉంటూ, ఇలా నామస్మరణలో ఉంటూ ఆ 45 నిమిషాలను వైకుంఠానికి వెళ్ళిపోతాడు. చూడండి భక్తి ఎంత పవర్ఫుల్ అంటే, తాను కేవలం కంప్లీట్గా భగవంతుడి మీద నామాన్ని కొంతకాలం పెట్టి స్మరించడం వల్ల తనకు వైకుంఠధామం వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే, పరీక్షిత్ మహారాజులాగా మనకు 7 రోజులు ఉందనో తెలియదు, ఖట్వాంగ మహారాజులాగా మనకు 45 నిమిషాలు ఉందో, ఎంత టైం ఉందో తెలియదు. ఒక్క నిమిషమే ఉండొచ్చేమో, లేదా ఒక సంవత్సరం ఉండొచ్చేమో, లేదా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండొచ్చేమో, ఎంత టైం ఉందో మనకు తెలియదు. కాబట్టి ఖట్వాంగ మహారాజ్ ఎవరు? ఓకే, ఖట్వాంగ మహారాజ్ అంటే మనకు భాగవతంలో వస్తుంది. మనకు ఒక డైనాసిటీ ఉంటుంది. మనకు ఎవరైతే స్వయంభూ మను, బ్రహ్మ, మను నుంచి బిడ్డలు వస్తారు, కొంతమంది పిల్లలు ఆ లైనేజ్ లో తెలుసు, వస్తారు. ఆ లిస్ట్ తెలుసు. ఈ పరీక్షిత్ మహారాజ్ కి ఏమైనా రిలేటివ్? కాదు. రెండు డిఫరెంట్ స్టోరీస్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, పరీక్షిత్ మహారాజ్కి 7 రోజుల టైం ఉంటుంది, ఖట్వాంగ మహారాజుకి 45 నిమిషాల టైం ఉంటుంది. పరీక్షిత్ మహారాజు, ఖట్వాంగ మహారాజు వాళ్ళు కంప్లీట్గా చాలా జనరేషన్స్ గ్యాప్ ఉంటుంది. ఇవన్నీ రెండు ఒక చోట తీసుకొచ్చి పెట్టానంటే, శుకదేవ గోస్వామి తను ఇన్స్పైర్ చేస్తాడు పరీక్షిత్ మహారాజుని. నీకు 7 రోజుల టైం ఉందో నిరుత్సాహపడొద్దు. క్వాలిటీ ముఖ్యం మన జీవితంలో, క్వాంటిటీ కాదు. ఎంత మనం భగవంతుడి ఎంత క్వాలిటీగా మనము భగవత్ స్మరణలో ఉన్నాం, అంతే తప్ప ఏదో ఎన్నో రోజులు బతికేశాంలే ఏ స్మరణ లేకుండా, అలా బతికితే ఆ బతుకు అర్థం అంటూ ఏమీ లేదు. కాబట్టి మనం బతకాల్సినటువంటి జీవితంలో ఎవరైతే భగవత్ చింతనలో బతుకుతారో అది నిజంగా క్వాలిటీ జీవితం. అలాంటి జీవితాన్ని జీవించాలి. అలా జీవించిన కొన్ని నిమిషాలనే చాలా ఉపయోగం ఉంది అనేటువంటి ఉదాహరణ చెప్పడానికి ఈ మహారాజు ఒక కథను ఉదాహరణ తీసుకొని చెప్తారనమాట. ఆయన ఏం చేశాడు అంత షార్ట్ టైమ్ లో? ఎందుకు ఆయన ఓకే,
ఆయన ఏం చేశారంటే ఆయన తన ధర్మాన్ని పాటించాడు. తన ధర్మం అంటే క్షత్రియ ధర్మం. తన ధర్మాన్ని పాటిస్తూ ఎవరైనా ధర్మం అనే ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే, ఎవరైనా ధర్మం అనే ప్లాట్‌ఫార్మ్‌లో బాగా బతికిన తర్వాత, వాళ్ళకి భక్తి గురించి కొంచెం తెలిసినా గాని ఇమ్మీడియేట్‌గా ఆ స్పార్క్ ఇమ్మీడియేట్‌గా వచ్చిద్దనమాట. అంటే ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు మనకు డ్రై వుడ్ ఉందండి. డ్రై వుడ్ అంటే ఆ వుడ్ మొత్తం బాగా ఎండి డ్రైగా ఉంది. కొంచెం స్పార్క్ ఇవ్వగానే తగలబడుద్ది. అదే కాస్త ఆ చెక్క అనేది తడిగా ఉంది. స్పార్క్ అంత త్వరగా రాదు. అర్థమైందా? ఆహ్, ఇంకా ఇంకా పచ్చి గడ్డి తీసుకొస్తే బాగా వాటర్‌గా ఉంటే అది ఇంక అసలకి మంటే తొందరగా రాదు. అంటే ఆహా! ప్రతి 'పరీక్షిత్ మహారాజు' గారికి 7 డేస్ టైమ్ ఇచ్చారు. కరెక్ట్. ఇ కరెక్ట్. ఇంకొక ఆయనకి 45 45 మినిట్సా? కరెక్ట్. 45 మినిట్స్. హ్మ్. అంటే ఆయన ఏం తప్పు చేశారని ఆయనకి 45 మినిట్స్ ఇచ్చి చెప్పారు? అది తప్పు కాదండోయ్! ఓకే. అయితే అహా! మీకు తప్పు కాదు నేననేది. అంటే ఇప్పుడు ఈయన మహర్షిని మెడలో పామేశారు కదా! అవునవును. మరి ఆయనేం తప్పు చేశారని 45 మినిట్స్‌లో ఓహ్! వినాల్సొచ్చింది? అది తప్పేం కాదండి. అదెందుకంటే ఖట్వాంగ మహారాజు తను జనరల్‌గా మీలాగే నాలాగే బతుకుతున్నారు. మీలాగే నాలాగే తన ఓకే. పనులు తను చేసుకుంటూ ఉన్నారు. తన పనులు తను ఓకే. చేసుకుంటున్నప్పుడు ఆ పనుల్లో తనకి ఒక వరం ఇస్తారనమాట. "నువ్వేదైనా వరం కోరుకో" అని ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు ఏదైనా వరం కోరుకో అంటే తనేమంటారు, "నాకేం వరం అవసరం లేదు. నాకు ఇంకెంత కాలం మిగిలుంది" అంటే, "ఓహ్! నీకింకా 45 నిమిషాల కాలమే మిగిలుంది" అని అలా ఓకే. చెప్తారు. ఓకే. 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 సో, అంతేగాని తనకేదో 45 నిమిషాల టైం గడువు చాలా కాదు. తనకి చెప్పారంతే వాళ్ళు. వాళ్ళ ఓకే. చేతిలో ఉంది ఓకే. కదా! అర్థమైంది. ఇప్పుడు హ్మ్. అర్థమైంది. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మన పాయింట్ ఏంటంటే మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సింది, మనకు 7 రోజులు టైం ఉన్నా, 45 నిమిషాల టైం ఉన్నా, ఎంత టైం ఉన్నా గాని మన జీవితాన్ని క్వాలిటీగా బతకాలి. క్వాలిటీగా అంటే భగవంతుడి యొక్క కథలు వింటూ, భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ, మన ఎన్ని ధర్మాలు, ఎన్ని కార్యకలాపాలు చేసినా వీటిని పక్కనుంచినట్లయితే మన జీవితం అనేది చాలా వృధా చేసుకుంటున్నట్టేనండి. అందుకే ప్రాయేణ అల్పాయుష సభ్య కలవు అస్మిన్ యుగే జన. ఈ యుగంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఒక చిన్న ఫైట్ చాలు. మొన్న నేను ముంబై ట్రైన్‌లో వస్తున్నప్పుడు ఒకాయనకి ఒక 55, 60 సంవత్సరాలుంటాయి. ఆయన సీనియర్ సిటిజనే. చూడడానికి చాలా ముసలిగా ఉన్నారు. కాకపోతే ఆయన దగ్గర కార్డ్ లేదనమాట. ఆయనేం జేశారు, సరే నేను ముసలివాడిని కదా! నేను కార్డ్ ఉందనుకుంటారులే అందరూ అనుకోని, నేను సీనియర్ సిటిజన్ నాకు సీట్ ఇవ్వండి అంటే అక్కడున్న వాళ్ళందరూ యంగ్‌స్టర్సే లేసి ఇవ్వచ్చు. వాళ్ళెవ్వరు లెయ్యట్లేదు. ఆయన పోయి చైన్ లాగుతుంటే అప్పుడు చైన్‌లు కూడా లాగేశారాయన. అప్పుడు ఇచ్చారనమాట. అప్పుడు కూర్చున్నారు. అప్పుడు టీసీ వచ్చారు. టీసీ వచ్చిన తర్వాత చైన్ ఎవరంటే నేనే లాగానంటే, సరే మీరు కార్డ్ చూయించండన్నారు. ఆయన కార్డ్ లేదు ఆయన దగ్గర. అప్పుడేం చేశారో తెలుసా అక్కడున్న వాళ్ళందరూ, "నువ్వు పైకి లేలేయి" అంటే ఆయన లేలేకపోతుంటే, అక్కడున్న వాళ్ళందరూ ఆయన్ని పైకి ఇలా ఉన్న వాళ్ళందరూ కాదు మెయిన్‌గా ఇద్దరు, ఒకరు, ఇద్దరు ఇలా చొక్కా పట్టుకొని ఆయన లేపి ఆయన ముసలివారని కూడా చూడకుండా ఆయన కొడుతూ పక్కకు తీసుకెళ్లారండి ఆయన్ని. నాకు చాలా అసలు ఒక రకమైనటువంటి కోపం, ఉద్రేకం వచ్చిందనమాట. ఈ చేపెట్టడానికి కూడా ఖాళీ లేదక్కడ. జస్ట్ చూస్తూ ఉండిపోయాం అంతే ఇంకా. ఎవరేం చేయలేకుండా. ఇంకా ఆయన లేసి పక్కకెళ్ళిపోయారు. అప్పుడు నాకనిపించింది, అరే! మనుషుల మధ్యలో ఉన్నామా? లేదా ఎవరన్నా వీళ్ళ మధ్యలో ఉన్నామా అని. అసలు ఎంత అసలు ఎవరైనా మనకు ఒక ముసలివాడు అనగానే మనకేమనిపించింది? కూర్చోవయ్యా అంటాము. ఎంత టెక్నాలజీ, ఏ సిటీలో ఏంట్రా బాబు ఇది అనిపించింది నాకు ఒక్కసారిగా. అసలు మానవ సమాజంలో ఉన్నామా అనిపించింది ఒక్కసారిగా. అంటే చూడండి, కలౌ అస్మిన్ యుగే జన. మన భాగవతం ఊరికే చెప్పట్లేదండి. కలౌ అస్మిన్ యుగే జన అంటే ఎవరన్నా వచ్చి మనం కొంచెం ఇలా పక్కకు తగిలినా కానీ నన్ను తగులుతావా అని చెప్పి గొడవ కూడా స్టార్ట్ అయిపోద్దండి. మనం గొడవ పడడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. రిమోట్ తీసుకొని రిమోట్ ఛానెల్ ఇంకో ఛానెల్ నొక్కినా గానీ రిమోట్ దగ్గర కూడా డైవర్స్‌లయిపోయి రిమోట్ దగ్గర కూడా కొట్టుకునే స్థితులు చాలా కేసులుంటాయి. చూడండి కలియుగం అంటే కలియుగ లక్షణాలు అంటే ఆల్వేస్ ఫైర్. ఏ చిన్న కారణం వచ్చినా గానీ ఇమ్మీడియేట్ ఫైర్ వచ్చిద్దక్కడ. ఈ కలవు అస్మిన్ ఎప్పుడు కలహాలు, కలతలు ఉంటాయి. మరి ఈ కలియుగంలో ఉన్నటువంటి కలియుగ జనాలకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఇలాంటి లక్షణాలున్నాయి. ఏదైనా జాబ్‌కి అప్లై చేయాలంటే మీకేం క్వాలిఫికేషన్ ఉందంటారు గదా! అలాగే మీకు భగవద్ధాంకెళ్ళడానికి కలియుగ ప్రజలకున్న క్వాలిఫికేషన్ ఏంటండి? ఇవే క్వాలిఫికేషన్స్. కలవు అస్మిన్ ప్రాయేణ అల్పాయుష సభ్య వయసు అనేది ఆయుష్ అనేది అల్పం. కలవు అస్మిన్ యుగే జన ఒకరికొకరు కొట్టుకుంటారు. మంద సుమంద మతయో వాళ్ళకి బుద్ధి క్షీణిస్తుంటుంది. సుమంద మతయో సరే బుద్ధి బాగున్నా గానీ చాలామంది ఆహ్, వాళ్ళేమంటారు మతోన్మాదులొచ్చి వాళ్ళని ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది అని డైవర్ట్ చేసేస్తారు. మెయిన్ శ్రీరామ, కృష్ణుడిని, రామధర్మం, సనాతన ధర్మం నుంచి డైవర్ట్ చేసేస్తారు వాళ్ళని. ఆ! మంద సుమంద మతయో మంద భాగ్యాహి. సరే అలా కాదు మంచి పాత్రలు వచ్చారు. మంచి పాత్రలు వచ్చినప్పుడు కూడా వందల డౌట్లు ఉంటాయి వాళ్ళకి. డౌట్లుండి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు దురదృష్టవంతులు. ఆ తర్వాత ఉపద్రుత. ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్‌తో ఉంటారు. మైండ్‌లో మనసులో గాని, శరీరంతో గాని. ఇవన్నీ కూడా కలియుగ జనాల యొక్క క్వాలిఫికేషన్స్ అండి. మరి ఈ క్వాలిఫికేషన్స్ తోటి ఎవరన్నా వైకుంఠ గోలోకధాములకి ఎవరైనా ఎళ్తారా అండి? ఈ క్వాలిఫికేషన్స్‌కి?
ఇవన్నీ చూసినటువంటి ఆ సనకాది ఋషులు, ఇవన్నీ చూసినటువంటి వ్యాస మహర్షి, ఇవన్నీ చూసినటువంటి గొప్ప గొప్ప ఋషులు మనందరికీ భాగవత కథల రూపంలో భాగవతాన్ని మనందరికి ఇచ్చారండి. ఉం? అప్పుడు వాళ్ళు అడుగుతారు, వీళ్ళందరికీ బెనిఫిట్ పొందే ఒకే ఒక పని ఏంటి? సవై పుంషాం పరో ధర్మో యతో భక్తి రథోక్షజ అని ఆన్సర్ చెప్తారనమాట. వీళ్ళందరూ చేయాల్సినటువంటి ఒకే ఒక ధర్మం ఏంటంటే సవై పుంషాం పరో ధర్మం, అన్ని జనాలకి ఒకే ఒక పరమధర్మం ఏంటిది అది? యతో భక్తిర్ అధోక్షజి. అధోక్షజి అంటే అధో అక్షజి. అక్షజి అంటే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలండి, కళ్ళు కానీ ముక్కు కానీ మన దేహంతో ఇంద్రియాలతోటి, ఆ ఇంద్రియాలకి అతీతుడైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో అలాంటి భగవంతుడికి అహైతుకి అప్రతిహత భక్తి చేయాలంటారండి. భక్తి చెయ్యాలి. ఆ భక్తి 2 లక్షణాలు ఉండాలి. అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే ఏ కారణం లేకుండా ఉండాలి. అప్రతిహత అంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ భక్తి చేస్తూ ఉండాలి. అది అలాంటి భక్తి చేసినప్పుడు వాళ్ళకి పరమధర్మం, వాళ్ళు పరమధర్మాన్ని చేసినట్టే. అన్ని ధర్మాలు అందులో కలిసిపోయినట్టే. భగవంతుడి కృష్ణుడి కానీ ఇలా కానీ సేవ చేస్తే భగవంతుడి కృష్ణుడికి సేవ చేయాలి. ఆ సేవ అనేది అహైతుకంగా అప్రతిహంగా మారిపోవాలి. అహైతుకం అంటే దానికి ఒక కారణం ఉండకూడదు. కారణం అంటే కృష్ణ నువ్వు నాకు బెంచ్ కారు ఇస్తే నీకు భక్తి చేస్తాను. లేదు లేదు కృష్ణ, నువ్వు రేపు నాకు స్టాక్ మార్కెట్లో నాకు అది డబుల్ అమౌంట్ అయిపోవాలి నాది, అప్పుడు మాత్రం నేను భక్తి చేస్తాను. లేదు లేదు కృష్ణ, మా కూతురికి ఐఏఎస్ వస్తే నీకు చేస్తాను. సర్లే మా కొడుకు స్టేట్ ర్యాంక్ తీసుకున్న 10th క్లాస్లో, అప్పుడు నీకు భక్తి చేస్తాను. ఇలాంటి కారణాలు ఉండకూడదండి. ఎందుకు ఉండకూడదంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఆ, సరే నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు తెలిసినటువంటి ఎగ్జాంపులే. ఆ, ఒక తల్లిదండ్రులు ఉన్నారండి, వాళ్ళ కూతురికి పెళ్లి చేయలేక రీసెంట్గానే జరిగింది, అల్లాడిపోతున్నారు. అరే కూతురికి ఏడు వచ్చిన పెళ్లి కావట్లేదు, పెళ్లి కావట్లేదు, పెళ్లి కావట్లేదు. భక్తి అయితే చేస్తున్నారు, కూతురు భక్తి చేస్తుంది, తల్లిదండ్రులు కూడా భక్తి చేస్తున్నారు. ఎందుకు కృష్ణ ఇలా జరుగుతున్నారు అంటున్నారు. చాలాసార్లు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, మీరు భక్తిని కంటిన్యూ చేయండి. కొన్నిసార్లు మనకు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. కృష్ణుడికి డెఫినెట్గా ప్లాన్ ఉంటుంది. చూడండి, గడ్డిపోచ కదిలినా కానీ అది కృష్ణుడి యొక్క శాంక్షన్లో కదులుతుంది. మీరు ఎంత భక్తి చేస్తున్నారు, ఎంత జరుగుతుంది మీకు. ఆ ఆ కృష్ణుడు ఇలా ఎందుకు చేస్తారండి? చేయరు. మన కర్మల ప్రకారం కొన్ని కృష్ణుడు ఏదో ప్లాన్ చేస్తున్నారు, అలా ఉండండి అన్నారు. సరే అని చివరికి ఒక మంచి సంబంధమే కుదిరింది వాళ్ళ కూతురికి. అయితే వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. వాళ్ళు కూడా మంచిగా పుష్కలంగానే సమృద్ధిగా ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా అమ్మాయిని బాగానే చూసుకుంటున్నారు. అయితే అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు బంగారాన్ని మేము ఒక ఒక 10 తులాలు 20 తులాలు పెడతామండి బంగారాన్ని, మేము ఎక్కువ పెట్టుకోలేమండి అంటే. నేను కొంచెం ఇన్నర్ డీటెయిల్స్ వరకు వెళ్ళాను, మ్యారేజ్ సంబంధించి కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి. అప్పుడు నాకు తెలిసిన ఇవన్నీ కూడా, మేము అంత బంగారం పెట్టుకోలేండి, ఎలా చేయాలి వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళే అడిగితే సరిపోద్ది కదా, మీరు ఒక 10 తులాలు తీసుకొస్తారా, 15 తులాలు, 15 తులాలు అంటే ఎక్కువ అవుతామో, 10 తులాలే అడుగుదాం వాళ్ళని అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎంతన్నా అమ్మాయి పెళ్లి కదా, పెళ్లి కంటే బంగారం చాలా అవసరం అవుద్ది అని మనసులో అనుకుంటున్నారు. 10 తులాలు ఖచ్చితంగా అడుగుదాము, వాళ్ళు ఇస్తారు అనుకున్నారు. తర్వాత తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళే ఫోన్ చేసి, మరి మేము 40 తులాలు పెడదాం అనుకుంటున్నామండి, మీ అమ్మాయికి అది తక్కువ వద్దా, కొంచెం ఎక్కువ పెట్టాలన్నారు. అంటే మీకు అర్థమైంది ఈ స్టోరీ. సో అప్పుడు వీళ్ళు అనుకున్నారు, అరే మేము 10 అడుగుదాం అనుకుంటే వీళ్ళు 40 పెడదాం అనుకుంటున్నారు అని. సో కాబట్టి నాకు అప్పుడు అనిపించింది, మన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ నాకు కొంచెం ఒక 10,000 అంటే గ్రాస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు కొంచెం ఒక 100కు 90 మార్కులు తీసుకొని రావయ్యా. కృష్ణుడికి 95 మార్కులు ఇద్దాం అనుకుంటున్నాడేమో, నువ్వు 99 సరిపెట్టుకుంటున్నావు. కాబట్టి మన కృష్ణుడికి వదిలేస్తే కృష్ణుడు మనకి ఏది బెస్ట్ ఇస్తాడండి. చాలా మంది, కృష్ణ నాకు ఒక 10,000 రూపాయలు జాబ్ ఇవ్వయా. అరే కృష్ణ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చే ప్యాకేజ్ కోసం రెడీగా ఉంటున్నారు, నీకెందుకు ఇలా చేస్తున్నావు? కొన్నిసార్లు కృష్ణునికి జాబ్ అసలు ఇవ్వకపోవచ్చు. రీసెంట్గా ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ వచ్చింది. ఒక అమ్మాయి ఫ్లైట్ మిస్ అయింది. అమ్మాయి అబ్బాయి నాకు తెలియదు, ఒకరు ఫ్లైట్ మిస్ అయ్యారు. అది నాకు తెలిసింది ఎవరెవరి ద్వారా. అప్పుడు తను కూడా, అరే నాకు ఫ్లైట్ మిస్ అయింది ఎంతో బాధపడిన, అది లండన్ ఫ్లైట్, మరి ఎంత కాస్ట్ ఉంటుంది టికెట్. కొన్నిసార్లు కృష్ణుడు మన దగ్గర నుంచి తీసేశాడు అంటే అది అది బెస్ట్ బెనిఫిట్ ఉంటుందండి ఖచ్చితంగా. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఓకే, కృష్ణుడు నిజంగా నా దగ్గర నుంచి తీసేశాడు, అసలు ఈ జీవితాన్ని తీసేశాడు, అయినప్పటికీ కూడా ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు నాకు మరు జన్మలో మంచి మంచి పొజిషన్లో ఉంచి నాకు మంచి భక్తి చేసే అవకాశం ఇచ్చి ఇమీడియట్గా గోలోకాన్ని తీసుకెళ్లే స్థితి ఉందేమో. ఇది ఈ జన్మలో నాకు మెటీరియల్ ఫెసిలిటీస్ ఏమి ఇవ్వకుండా నేను భౌతికమైన కోరికలను దూరంగా ఉంచి నేను గోలోకాన్ని తీసుకెళ్తాడేమో. ఏది చేసినా కానీ కృష్ణుడికి ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉంటుందండి, అది మన నేచర్కి తగ్గట్టుగానే ఉంటుంది. కొంతమందికి కొన్ని ఇస్తే గోలోకానికి వెళ్తారు, కొంతమంది కొన్ని తీస్తే గోలోక ధామానికి వెళ్తారు. ఆ విధంగా మనం అందరం ప్రతి ఒక్కరు కృష్ణుడికి దగ్గర అవ్వడానికి కృష్ణుడు చేస్తున్నటువంటి ప్రయత్నం. మనం అందరం కూడా భగవంతుడికి దగ్గర అవ్వడానికి.
కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఈ భావంతో ఉంటామో, మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఎలా మారుద్దంటే, దైవ చింతనతో మారుద్దండి. అంటే మనం ఏది చేసినా ఒక చింతనతో ఉంటాం. ఆ! భగవంతుడు ఏదో కారణం ఉండే చేస్తున్నాడు. లేదంటే ఇలా ఎందుకు జరుగుద్దండి? నేను మంచిగా భక్తి చేస్తున్నాను. ఇలా ఎందుకు జరుగుద్ది? అలా జరగదు. లేదంటే నేను భక్తి సరిగ్గా చేయట్లేదు. ఇంకా భక్తి బాగా చెయ్యాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో ఇంకొక రెట్టింపు ఉత్సాహంతో చేస్తాం మనం భక్తిని కూడా. ఎందుకంటే తప్పులు జరుగుతున్నాయి కాబట్టి. ఏది జరిగినా కానీ భక్తిని వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయో భాగవతంలో ఉన్నటువంటి కథలు చూస్తే మనకు అర్థమవుద్ది. భాగవతంలో ఉన్నటువంటి ఆ భాగవతుల యొక్క చరిత్రలు చదివితే మనకు అర్థమవుద్ది. అందుకోసమని ఆ సేజస్ ఆ ఋషులు మొత్తం కూడా భాగవత శ్రవణ చేయడం కోసమని ఆ భాగవత గ్రంథాలని వాటిని నింపి మనకందరికి అందించారండి. సో, ఆ శనకాది ఋషులు ఇలా అడిగినప్పుడు ఫస్ట్ ఆన్సర్ ఇదే చెప్తారు. సవై సంపుషం పరో ధర్మం యతో భక్తి అధోక్షజే అహైతుకి భక్తి చెయ్యాలి. తర్వాత అప్రతిహత భక్తి చేయాలి. అలా కారణం లేకుండా ఉండాలి. నేను ఈ కారణం ఉంటేనే చేస్తాను భక్తి అనకూడదు. కృష్ణుడి యొక్క కారణం ఇంకోటి ఏదో ఉండొచ్చు. తర్వాత అప్రతిహత భక్తి. అప్రతిహత భక్తి అంటే అదిగో నేను భక్తి చేస్తున్నాను. రీసెంట్‌గా ఒక ఒక 3 అవర్స్ బ్యాక్, 2 అవర్స్ బ్యాక్ మా సిస్టర్ ఫోన్ చేశారు. చేసి హ్మ్. అన్నయ్య తన కూతురి పేరు దీక్షిత. దీక్షిత చదువుతుంది కానీ స్కూల్లో వెళ్ళి కూర్చొని ఏడుస్తుంది. హోంవర్క్ అంతా సరిగ్గా చెయ్యట్లేదు. సరిగ్గా చెయ్యట్లేదు. కాబట్టి తనేమంటుంది స్కూల్లో కూర్చొని, "కృష్ణ నాకు హెల్ప్ చేయి కృష్ణ, కృష్ణ నాకు హెల్ప్ చేయి కృష్ణ" అని అడుగుతుంది. తర్వాత ఇంటికొచ్చి చెప్తుంది, "నేను అడుగుతున్న కృష్ణ నాకెందుకు హెల్ప్ చేయట్లేదు" అని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనము కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికలన్నిటిని కృష్ణుడి మీద ఇంపోజ్ చేసి, "కృష్ణ ఇవన్నీ సాల్వ్ చెయ్యి. ఇవి సాల్వ్ చెప్తే నేను భక్తి చేయను." అది అప్రతిహత భక్తి కాదండి. అడ్డంకొచ్చినప్పుడు భక్తిని ఆపేస్తే అది భక్తి కాదండి. అఫ్‌కోర్స్ భక్తిని ఆపేసిందని నేను అనలేను. తను భక్తి కంటిన్యూ చేస్తుంది. చాలా సార్లు మనమేం చేస్తామంటే, మనంతట మనమే ఒక కాంప్లికేటెడ్ మెటీరియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని, మనంతట మనమే ఆ ఉచ్చులో ఉంటూ, మనంతట మనమే మనం బయటికి రావడానికి ప్రయత్నించలేక, "కృష్ణ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యి" అని అడుగుతాం. అసలు ఆ ప్రాబ్లమ్‌లోకి ఎంటర్ అయింది మనమే. ఎంటర్ అవ్వకుండా బయటికి రావద్దనుకుంటుంది మనమే. ఇంక కృష్ణుడు మాత్రం ఏం చేస్తాడండి? హ్మ్. ప్రతి ఒక్కరి పిల్లలకి పుట్టినటువంటి ప్రతి పిల్లకి ఎవరైతే ఉన్నారో అందరూ స్కూల్ ఫస్ట్ రాలేరు. అందరూ అట్‌లీస్ట్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉండలేరు. కొంతమంది డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మనం యాక్సెప్ట్ చేయాలి మన నేచర్ ఏంటో. యెస్ నా నేచర్ ఇదే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కరికి భక్తి చేసేటువంటి హక్కుంది. అన్నిటికి మించినటువంటి స్టేటస్ అదొక్కటి చాలు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి సైకో ఫిజికల్ నేచర్‌లో ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 ఉంటాయి. మనకు దేహానికి, మానసికానికి సంబంధించినట్టు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. 2 సోల్ పరంగా, ఆత్మ పరంగా ప్రతి ఒక్కరికి భగవంతుడికి భక్తి చేసేటువంటి అర్హత బై డిఫాల్ట్. బై డిఫాల్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ! అంటే బై డిఫాల్ట్ ఎందుకన్నానంటే కొంతమందికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేకుండా మెంటల్ పీపుల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా జస్ట్ హరినామం విన్నా కానీ వాళ్ళు కూడా గోలోకధామానికి వెళ్ళేటువంటి స్థితికెళ్ళొచ్చు. అంత పవర్‌ఫుల్ సోల్ పరంగా. సో, అంత గొప్ప క్వాలిఫికేషన్స్ మనకుండి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చినప్పుడు వాటిని గుర్తించకుండా నేను రీసెంట్‌గా ఒక షార్ట్‌లో కూడా చేశాను. హ్మ్. ఒక చేప నీటిలో ఈదుతుంది. ఒక ఏనుగు ఈదట్లేదు. ఏనుగు నువ్వు వేస్టు అంటే అది ఏనుగు తప్పు కాదు. ఆ అన్నవాడి తప్పు. ఎందుకంటే వాడి జ్ఞానం, పరిజ్ఞానం పెరగలేదు ఎవరికైనా గూడా. ఎవరు దేంట్లో గొప్పో దాంట్లో మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన నేచర్ ఏంటో. అలాంటి పనుల్లో మనం ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్‌గా ఆ పనులు ఈజీగా చేయొచ్చు. ఎవరైతే ఆ సైకో ఫిజికల్ నేచర్‌ని గుర్తిస్తారో వాళ్ళు కొంచెం ఎండీవర్ పెట్టినా గాని ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడేం జరుగుద్దంటే వాళ్ళు ఎక్కువ ప్రయాస పడరనమాట భౌతికమైనటువంటి కోరికలకి. ఆ ప్రయాస పడనప్పుడు చాలా ఉదార స్వభావంగా భక్తి కూడా చేయగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళ నేచర్ కానటువంటి పనుల్లో దూకి, ఆ పనుల కోసం ప్రయాస పడుతూ చేస్తున్నప్పుడు ఏం జరుగుద్దంటే, ఆ కృష్ణుడిని కోసం దూరం పెట్టేస్తారు. ఈ ప్రయాస పడుతూ కృష్ణ నాకు హెల్ప్ చేయి, కృష్ణ నాకు హెల్ప్ చేయి. మనం కృష్ణుడికి సేవ చేసే బదులు కృష్ణ నువ్వు నాకు సేవ చేయి, నువ్వు నాకు సేవ చేయి అని అడుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ధర్మం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. పరధర్మం భక్తే. కానీ ప్రతి ఒక్కరు ఇండివిడ్యువల్ ధర్మం గూడా ఉంటుంది. సో, ఆ ధర్మం ఏంటో తెలుసుకొని చేస్తున్నప్పుడు ఒక నిజమైన బ్రాహ్మణుడు, ఒక నిజమైనటువంటి టీచరు, నిజమైనటువంటి ఆ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి శ్లోకాలు ఈజీగా నేర్చుకుంటాడు. 10 మందికి ఈజీగా పాఠాలు చెప్తూ ఉంటారు. అప్పుడు అలాంటి వ్యక్తి డబ్బులేమి ఆశించడు. ఎందుకు తన సహజ స్వభావం అది. నాకున్నది నేనిచ్చాను అంటారు. మీకున్నది తిరిగి ఇవ్వండి. మీకెంతిస్తే అంత అని అడుగుతారు. కానీ అలా కాకుండా ఒకరి దగ్గర క్వాలిటీస్ లేవు. ఏదో కష్టపడి లక్షలు, కోట్లు కూర్చోబెట్టి ఏదో నేర్చుకొని ఏదో చదివాడు. అలాంటి వాడు టీచర్ అయిన ఏం చేస్తాడు? నేనింత ఖర్చు పెట్టి చదివాను. నాకందరికి మీరు డబ్బులు తీసుకొని రండి అని అడుగుతాడు. డిమాండ్ చేస్తారు. అది కరెక్టే. ఎందుకంటే తను ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి అడుగుతాడు. కానీ సహజ స్వభావంగా ఉన్నవి ఏవన్నా మనం చేసినప్పుడు, ఇచ్చినప్పుడు అది ఆ హృదయ స్వభావం అండి. యాచించం. మీకిది నాకివ్వండి, ఇది నాకివ్వండి అని. ఎందుకంటే తనది సహజ స్వభావమే. ఇప్పుడు నా దగ్గర సహజ స్వభావంగానే
నా పెరట్లో ఒక 10 క్వింటాలు క్యారెట్ పండిందండి. 10 క్వింటాలంటే ఒక 1000 కేజీలు. పక్కవాడికి ఏదో అర కేజీ ఈజీగా ఇచ్చేస్తాను నేను. నేను మార్కెట్‌లో నుంచి కొనుక్కొనొచ్చినే కేజీ క్యారెట్ ఉన్నప్పుడు నేను అర కేజీ ఎలా ఇస్తాను వాడికి? ఇవ్వలేను నేను. అది మన సహజ స్వభావం కాదు. ఇది కూడా అంతే. మన నేచర్ కూడా అంతే. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం ఇగ్నైట్ చేసినప్పుడు తను తను ఎక్సైటింగ్‌గా ఉంటాడు. తను మంచి యాంక్సైటీ ఫ్రీగా ఉంటాడు. తను వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వగలుగుతుంటాడు. తన భక్తి ఈజీగా చేసుకోగలుగుతుంటారు. అలా కాకుండా అందరికి ఐఐటీ ర్యాంకులు కావాలండి. అందరికి ఎంఐటీలో సీట్లు కావాలండి. అందరికి హై ప్యాకేజ్ జాబులు కావాలనంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఆ! ఒకరి నేచర్ వాడిది కాదన్నప్పుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాధేశ్యామ్ ప్రభు అంటారు, ఎవరన్నా కొంచెం ఎఫర్ట్ పెట్టగానే రిజల్ట్ వస్తుందంటే అది వాడి నేచర్. ఈ విధంగా ఒకసారి డిటెక్ట్ చేయొచ్చు. రాధేశ్యామ్ ప్రభు రీసెంట్ ఒక కాంటాక్ట్ కూడా ఇచ్చారు. మేము ఒక జీబీలో ఉన్నప్పుడు. పూణేలో ఉన్నారంట. వాళ్ళు మనల్ని ఒక సర్టెన్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు. ఒక 20, 30 క్వెషన్స్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మనం ఫేస్ టు ఫేస్ ఆన్సర్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు మన నేచర్‌ని కనిపెట్టేస్తారు. నీకు ఇలాంటి స్వభావం, నువ్వు ఇలాంటి పనులు చెయ్యని. అది మనం బై డిఫాల్ట్ మన నేచర్ అలా వచ్చింది. మనం అలాంటి పనుల్లో ఉన్నప్పుడు మనకేం జరుగుద్దంటే, మన ఫ్రీ టైమ్ చాలా ఉంటుంది. అప్పుడు భక్తి బాగా చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా. సో, చాలామంది ఏం చేశారంటే, భక్తిని పక్కన పెట్టేశారు. మా నేచర్ ఇది కదా అని ఆ నేచర్‌లో ఉండిపోతారండి. అలాంటిది వేస్ట్ అండి. పునరపి జననం, పునరపి మరణం. నువ్వు మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు అలాంటి నేచర్‌లోనే ఉంటాం మనం. మళ్ళీ ఇలాంటి భౌతికంలోనే ఉండాలి. ఈ మానవ దేహంలో వచ్చి దీన్ని బెస్ట్ యూజ్ చేసుకొని భక్తి చేస్తూ గోలోకధామానికి వెళ్ళిపోవడమే. మనమే కాదు, మన కుటుంబాన్ని, మన సొసైటీని, మన దేశం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని తీసుకెళ్ళాలి. అలాంటి దాన్నేమంటారు ఎక్స్‌పాన్సివ్ లవ్. లవ్ అనేది ఎక్స్‌పాండ్ అవ్వాలి. ఆనంద అంబుది వర్ధనం. సముద్రాలు పెరగవు కానీ లవ్ అనేది ఎక్స్‌పాండ్ అవ్వాలి. అలాంటి లవ్‌తో మనం చేయాలి. సో, అలా చేసినప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా మనం భక్తి చేస్తాం. అంటే అప్రతిహత, అహైతుకి అప్రతిహత. ఏ కారణం లేకుండా ఉండాలి. ఏ అడ్డంకులొచ్చినా చేస్తూ ఉండాలి. అలాంటి భక్తి మనం చేసినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి ధర్మాన్ని పాటించినట్టు అవుతండి. సో, కాబట్టి ఈ శనకాది ఋషులు ఎవరైతే ఉన్నారో సూతగోసుని అడిగినప్పుడు సూతగోసం వాళ్ళకి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆన్సర్ ఇది. ఆ తర్వాత వాళ్ళేం క్వెషన్‌లు అడిగారు? ఏం ఆన్సర్‌లొచ్చాయి? నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందామండి. సో, భాగవతంలో మనము మొదటి చాప్టర్ కొంచెం తెలుసుకున్నాం. మొదటి చాప్టర్, సెకండ్ చాప్టర్ కొంచెం. సో, తర్వాత నేను మొదటి క్యాంటో మొత్తం చెప్తాను. రివ్యూ ఇస్తాను. ఫస్ట్ క్యాంటోలో ఏముందో నెక్స్ట్ వీక్ సండే గాని తర్వాత చూద్దాం. ఎంతవరకు ఎందుకంటే టైం లేదు మనకిప్పుడు. ఆల్రెడీ 8:26. మీలో ఎవరికైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. మీరే అడగండి ప్రభుజీ మమ్మల్ని. ఏంటి మాతాజీ? ఓకే. మీరే అడగండి. నేనే క్వెషన్ భాగవతం భాగవతం ఓకే. గురించి మమ్మల్ని ఏమైనా క్విజ్ లాగా క్వెషన్స్ మీరే అడగండి. క్విజ్‌లు నేను అడగాలా? ఓకే. ఉమ్. ఓకే. జనరల్‌గా ఇది టీచర్ స్టూడెంట్ కాదు. జస్ట్ మన భగవంతుడి గురించి మేము తెలుసుకుంటున్నాం. మీ స్టూడెంట్స్ నో. నో. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్లే. ప్రతి ఒక్కరు ఎంతో కొంత నేర్చుకోవాల్సిందే. నాకు తెలిసింది కొంచెం చెప్తున్నాను. సో, బేసికల్‌గా ఇవాళ మీరు వినేటువంటి క్లాస్‌లో మీకేదైనా సందేహాలు ఉంటే అడగండి. సరే నేను కూడా అడుగుతాను కొన్ని. మీకు తర్వాత మీరు అడిగిన తర్వాత. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏదైనా అడగాలనుకుంటుండ్రా? భాగవతం గురించి కానీ లేదా ఇంకేదైనా వేటి గురించి అయినా గానీ? ఎవరు సౌజన్య మాతాజీ భగవద్గీత అండ్ శ్రీమద్ భగవద్గీత డిఫరెన్స్ శ్రీమద్ భగవద్గీత అంటే రెండు ఒకటే కదా? ఓకే. శ్రీమద్ భాగవతమా? శ్రీమద్ భాగవతం అనుకుంటా ప్రభుజీ క్వశ్చన్. క్వశ్చన్ ఓకే. భగవద్గీత శ్రీమద్ భాగవతం. ఓకే. సరే అయితే భగవద్గీతకి భాగవతానికి తేడా ఏంటో మాతాజీ అడుగుతున్నారు. ఓకే. ఇది చాలా మంచి ప్రశ్న. చాలా మంది అడుగుతారు. మనకు భగవద్గీత అంటే అండి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఎక్కడ చెప్తారు? కురుక్షేత్ర యుద్ధంలో చెప్తారు. ఇదంతా మహాభారతంలో ఉంటుంది. ఓకే. మహాభారతంలో ఉన్నటువంటి మహాభారతం అంటే కౌరవులకి, పాండవులకి వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధము, వాళ్ళ జరిగినటువంటి సంభాషణ, భీష్మ పితామహ ఆ మహాభారతంలో ఉన్నటువంటి ఒక ఎపిసోడ్ అది భగవద్గీత. సో, భగవద్గీత మహాభారతం సీన్ మొత్తం, మహాభారతంలో ఉన్నటువంటి మొత్తం ఆ ఎపిసోడ్ ఉన్నటువంటి ఆ రణరంగ స్థలం మొత్తం మహాభారతం మొత్తం కూడా దేనికోసం క్రియేట్ చేయబడిందంటే ఆ భగవద్గీత కోసం, ఆ ఎసెన్స్ కోసం. అది డైరెక్ట్‌గా భగవంతుడు తన నోటి నుంచి మాట్లాడినటువంటి మాటలవి. అందుకే మీరు చూడండి భగవద్గీత శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అర్థమే చదివినా, అర్థం కాకుండా చదివినా ఆ ఎఫెక్ట్ మీ బాడీ మీద ఈజీగా కనిపించుద్ది. అది మనం పలుకుతున్నప్పుడే లాట్ ఆఫ్ ప్యూరిఫికేషన్ జరుగుద్ది. ఎన్నో రకాల పాపాలు వెళ్ళిపోతాయి. మీరు ఒక పని చేయండి. ప్రతిరోజు పడుకునేటప్పుడు భగవద్గీత ఒక శ్లోకాన్ని చదివి పెట్టుకొని పడుకోండి. మీకు తెలియకుండానే ఒక నెలలో చాలా మార్పులు మీరు గమనించొచ్చు. మీ సైకలాజికల్‌గా గానీ, అంత ఎఫెక్ట్ ఉంటాయి ఆ వర్డ్స్‌లో. ఎందుకంటే అవి డైరెక్ట్‌గా భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి మాటలు అవన్నీ కూడా. సో, భగవద్గీత అనేది భగవంతుడు స్వయంగా అర్జునుడికి బోధించినటువంటివి మహాభారతంలో.
అర్జునుడు చాలా డిప్రెషన్‌లో ఉంటున్నప్పుడు, అర్జునుడు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోడు. మనందరికి చెప్పడానికి ఎవరో ఒక డిప్రెషన్‌లో వెళ్ళాలి గదా! మనందరం డిప్రెషన్‌లో ఉన్నాం. మనందరిని రిప్రజెంట్ చేస్తూ అర్జునుడు కాస్త డిప్రెషన్‌లోకెళ్తాడు. అది కృష్ణుడి యొక్క మాయ ద్వారా. లేదంటే అర్జునుడు పరమ భక్తుడు. సో, అర్జునుడి ద్వారా మనందరికి చెప్తాడనమాట. అది భగవద్గీత 700 శ్లోకాలుంటాయి. మరి పోతే భాగవతం, భాగవతం అనేది భగవంతుడి గురించి ఉంటుందండి. భగవంతుడి గురించి. భగవద్గీత భగవంతుడు చెప్పింది, భాగవతం భగవంతుడి గురించి. అంటే భగవంతుడు మనం ఏ విధంగా పొందాలి? భక్తులు ఏ విధంగా పొందుతున్నారు? భక్తులు భక్తి చేస్తూ భగవంతుడిని పొందుతున్నారు. భక్తులెవరు? భక్తేంటి? భగవంతుడెవరు? ఈ 3 విషయాలు భాగవతంలో ఉంటాయండి. భాగవతంలో 18,000 శ్లోకాలుంటాయి. అంటే మనకు మీకు తెలిసినట్లయితే ప్రతి మన హిస్టరీ మన హిస్టరీ చూసినట్లయితే కొన్ని యుగాల క్రితం ఎంతోమంది భక్తులు ఎంతో భక్తి చేసి భగవంతుని పొందారు. వాళ్ళందరూ ఏ విధంగా భక్తి చేశారు? ఏ విధంగా కృష్ణుడిని పొందారు? ఎన్నో వేల లక్షల భక్తుల యొక్క సంగ్రహాలున్నాయి. కొన్నిటిని తీసుకొని భాగవతంలో పెట్టారు. ఆ కొన్ని ఏంటంటే ఈ కలియుగ ప్రజలకి, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళకి ఏదైతే అవసరమో అదే వ్యాస మహర్షి రూపొందించాడు. మీరు స్వర్గలోకంలోకి వెళ్ళినట్లయితే అక్కడ 1,00,000 శ్లోకాలున్న భాగవతాలుంటాయి. మనకి 18,000 శ్లోకాలున్న వాళ్ళయి. ఎందుకంటే వాళ్ళ కాన్షియస్‌నెస్ హయ్యర్ వాళ్ళకి. అంటే వాళ్ళకున్న భాగవతాల కథలు చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడ కూడా ప్రిన్సిపల్ సేమే. భక్తులు భక్తి చేస్తూ భగవంతుని ఏ విధంగా పొందారు. అదే భాగవతం. భాగవతం అంటే భాగవతులు. భాగవతుల యొక్క కథలు. భాగవతులు అంటే భగవంతుడిని పొందడానికి ప్రయత్నిస్తున్న యొక్క భక్తుల యొక్క కథలు. అవన్నీ కూడా భాగవతంలో ఉంటాయి. కాబట్టి భాగవతం అనేది భక్తుల గురించి, భక్తి గురించి, భగవంతుడి గురించి చెప్తుంది. భగవద్గీత అనేది భగవంతుడు కృష్ణుడు స్వయంగా తన నోటి ద్వారా అర్జునుడికి చెప్పినటువంటి మాటలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి అని. ఇది మామూలుగా మనం డిస్క్రిప్షన్ పరంగా. ఇకపోతే తత్వం పరంగా చూసినట్లయితే భగవంతుడు నువ్విలా ఉండాలి, ఇలా ఉండకూడదని సూత్రాల ద్వారా చెప్పారు. ఎలా చెప్పారు భగవద్గీతలో? మన్మనాభవ మద్భక్తో మధ్యాజే మాం నమస్కురు. నువ్వెప్పుడు నా గురించి స్మరిస్తూ ఉండు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్య మోక్షయిస్వామి మా శుచః. అన్ని ధర్మాలను త్యజించి నా కోసమే నువ్వు సేవ చేస్తూ ఉండు అని చెప్పాడు. కానీ భాగవతంలో ఉదాహరణలతో ఉంటాయి. భక్తులు ఏ విధంగా సర్వధర్మాలను త్యజించారు. పరీక్షిత్ మహారాజు తనకు భూమండలం మొత్తం తన రాజ్యమే. ఇలా త్యజించేశాడు. ఒక్క చిటికని దాన్ని ఒక కౌపీనం కట్టేసుకున్నాడు. జస్ట్ చెద్దరేసుకున్నారు. చెద్దరు కూడా కౌపీనం కట్టేసుకొని వెళ్ళిపోయారు గంగానది ఒడ్డున కూర్చొని. 7 రోజులు చనిపోవడం రెడీ అయిపోయారు. అవసరమైతే ఆ బ్రాహ్మణుడు బాలుడు పెట్టినటువంటి ఆ శాపాన్ని తిరిగి కౌంటర్ కర్స్ చేసి తన శాపాన్ని వదిలించుకునే శక్తి కూడా ఉంది. అయినప్పటికీ ఇది దైవ నిర్ణయం. దేవుడికి సరెండర్ అవ్వాలి అని సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నిటిని వదిలిపెట్టి భగవత శ్రవణాలు చేయడానికి వెళ్ళాడు. అంటే భగవద్గీతలో చెప్పినటువంటి ప్రిన్సిపల్స్‌ని భక్తులు ఏ విధంగా పాటించారో మనకు ఉదాహరణల రూపంలో చెప్పేది కూడా భాగవతం. ఇది. ఇకపోతే ఇది భగవద్గీత మన బీటెక్ కోర్స్ అనుకుంటే, భాగవతం ఎంటెక్ కోర్స్ అనుకుంటే, చైతన్య చరితామృతం ఉంది. అది భగవంతుడే స్వయంగా వచ్చి చూపిస్తాడనమాట. అది పీహెచ్‌డీ కోర్స్ అండోయ్! ముందు మనం భాగవతం చదివిన తర్వాత దానికెళ్ళొచ్చు చైతన్య చరితామృతకి. హ్మ్. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో. భాగవతంలో భక్తులు ఉదాహరణలతో చూపించారు. చైతన్య చరితామృతంలో భగవంతుడే ఉదాహరణగా వచ్చి చూపించాడు. ఇలా బతకాలి అని, ఇలా భక్తి చెయ్యాలి అని, ఇలా వైష్ణవంతో ఉండాలి అని. ఎంత ఎంత కరుణామయులండి భక్తులు నిజంగా. భగవంతుడు. భక్తులు కూడా కరుణామయులు. ఆ! భగవంతుడే స్వయంగా కృష్ణుడే స్వయంగా వచ్చారు. వచ్చి అరే! బృందావనంలో గోలోకంలో హ్యాపీగా ఉంటున్నాయన. ఇక్కడికొచ్చి కాషాయం కట్టుకొని ఇలా శిఖ వేసుకొని చైతన్య మహాప్రభువులాగా సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి మనందరి మధ్య తుచ్చ మానవులు. స్వర్గంలోకంలో ఉన్న వాసులు కూడా అడుగుపెట్టరు ఈ భూలోకం మీద. అలాంటి వ్యక్తి వచ్చి దీనహీన స్థితిగా బతికాడంటే కేవలం ఒకే ఒకటి ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క నాస్టీ తత్వాన్ని మనందరికి కళ్ళ కట్టి చూపించడానికి ఇది వేస్ట్ భక్తి బెస్ట్ అని మనందరికి కళ్ళ కట్టి చూపించడానికి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారండి. సో చాలా మంచి ప్రశ్న అడిగారండి. కరెక్ట్. భగవద్గీత మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు భగవద్గీత భాగవతం గురించి అంటే ఏంటో. సో ఇంకెవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇవాళ మనకు చాలా కొత్త మంది జాయిన్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సౌజన్య మాతాజీ ఆల్రెడీ మనకు తెలిసిన. గీతారెడ్డి మాతాజీ. హరే కృష్ణ గీతారెడ్డి మాతాజీ. తర్వాత మంగాప్రతి మాతాజీ. తర్వాత రాజ్. వాళ్ళు కూడా హరే కృష్ణ. వాళ్ళందరికీ మనం ఒకసారి వెల్కమ్ చెప్దాం. ముందే చెప్పాలి, నేను చెప్పలేదు.
అందరికి ఒకసారి హరే కృష్ణ చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో ఇది మన స్టైల్ ఇన్విటేషన్ మీ అందరికండి హరినామంతో. చాలా థ్యాంక్స్, అందరికీ ధన్యవాదాలు జాయిన్ అయినందుకు. మళ్ళీ మనం వచ్చే ఆదివారం కలుసుకుందాం. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పటికీ కూడా నా గ్రూప్లో కూడా అడగొచ్చు. మిమ్మల్ని అందరినీ డౌట్స్ అడిగి యాక్టివేట్ చేసాం ఆల్రెడీ. మీకు ఏమైనా యాక్టివేషన్ లేకపోతే నేను చూస్తాను. అందరు డౌట్స్ అడిగే ఛాన్స్ ఉంది కదా గ్రూప్లో? ఓకే, వెరీ నైస్. ఓకే, అందరికీ ధన్యవాదాలు. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే హరే, కృష్ణ కృష్ణ హరే కృష్ణ రామ హరే 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 రామ 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 హరే రామ హరే రామ హరే. రామ రామ హరే హరే. హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే 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 రామ రామ హరే హరే రామ. రామ 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 హరే హరే. సో హరే మళ్ళీ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే. రామ రామ సో రామ హరే హరే. మనకు 3 సార్లు చెప్పడం మంచిగా ట్యూన్ అయిందండి. ఇలాగే ఉండాలి. హరినామాన్ని ఇలా ఎన్నిసార్లు చెప్తే మనకు అంత బెనిఫిట్ అనమాట. వెరీ గుడ్. ఒకసారి నేను మర్చిపోయినా కానీ మీరు అలా గుర్తు చేయండి. నేను కూడా రికగ్నైజ్ చేస్తూ ఉంటాను ఈ ఫ్యాక్ట్ని. ఓకే, మళ్ళీ మనం మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.